ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తీసుకుంటే కేసీఆర్కి పెద్దగా పోయేది ఏం లేదు, మంచి రిలీఫ్ వస్తుంది, త్వరలోనే బయటపడతాడనే మాట ఒకటి వింటున్నాం. నిజమేనా అది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా రోజుల నుంచి చర్చ నడుస్తుంది. చేస్తూనే అవును, ఉన్నారు. అవును, మీరు ఒకవేళ కనుక చూస్తే మనము ఒక ఆగస్ట్లో చేసిన ఇంటర్వ్యూలో అవును. 2025 ఆగస్ట్లో చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, ఆ, ఎప్పుడు వీరికి కేసీఆర్కి సంబంధించి నోటీస్ కానీ ఏదైనా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటే నేను చెప్పాను, సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ తర్వాత రావచ్చండి అవును. వారికి, అప్పటిలోపు అయితే ఏం రాదండి అని కూడా అవును, నేను చర్చ చేశాను. చెప్పారు. అవును, లేదా అప్పుడే ఇస్తున్నాం నోటీస్, అప్పుడే ఇస్తున్నాం అని కూడా చాలా వార్తలు కూడా వచ్చాయి కదా. అవును, అవును, ఇప్పుడు అష్టమ రాహు కదా, రాహు అనేవాడు ఏం చేస్తాడు, భూమి జాగా ఆస్తి పాస్తి స్పెక్యులేషన్ షేర్స్ చిట్స్ ఫైనాన్స్ మానసిక ఒత్తులు మెంటల్ టెన్షన్స్ కోర్టు కేసులు సెటిల్మెంట్లు లావాదేవీలు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వీటన్నిటికీ రాహు అధిపతి. సో కాబట్టి ఖచ్చితంగా ఆయన లీగాలిటీ పరంగా తను కొంత ఫైట్ చేయక తప్పదు. ఓకే. అక్టోబర్ తర్వాత మాత్రం ఇక ఏ కేసులు గీసులు ఏవి ఇక రావండి ఇక ఆయన కేసీఆర్ గారు. అచ్చా. అక్కడి వరకు లాస్ట్కి